శ్రీకాకుళం జిల్లా పలాసలో 10 ఏళ్ల బాలుడి కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే స్థానిక మున్సిపాలిటీ పరిధి రాజమ్మ కాలనీకి చెందిన 10 ఏళ్ల బాలుడు సిర్ల కుమారస్వామి మంగళవారం ఉదయం తన తల్లి కరుణను కలిసేందుకు సమీపంలో ఉన్న జీడి పరిశ్రమకు వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద గుర్తు తెలియని ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి బాలుడిని పలాస రైల్వే స్టేషన్ వైపు తీసుకుని వెళుతున్న సమయంలో బాలుడు భయపడుతూ కేకలు వేస్తూ బిగ్గరగా ఏడ్చాడు. గమనించిన స్థానికులు ద్విచక్ర వాహనాన్ని ఆపి ప్రశ్నించే క్రమంలో బాలుడిని అక్కడ వదిలి క్షణాల్లో ద్విచక్ర వాహనంపై గుర్తు తెలియని వ్యక్తి పరారయ్యారని బాలుడితో పాటు తల్లి మంగళవారం మధ్యాహ్నం 1:30కు మీడియాకు తెలిపారు. చెప్పు, నీ పేరు చెప్పు. చెప్పు, ఏం జరిగిందన్న? చెక్కని కూర్చో ఉంటేమో వచ్చేమో పిలిచాడు, తమ్ముడు రారా అన్నాడు. అయితేమో వెళ్ళాను. అయితేమో పరిగెత్తుకొని ఒత్తుకొని పట్టుకొని వెళ్ళిపోండు. అప్పుడేమో రైల్వే స్టేషన్ దగ్గర మా వాళ్ళు చూస్తే ఆపారు. రా ఏడుస్తుంటేమో అప్పుడు ఆపారు. వాళ్ళు నీకు వదిలేసి పారిపోయారా? ఎంతమంది నాన్నలు? వాళ్ళు ఎంతమంది? ఒక్కడేనా? వాళ్ళు తెలుగు వచ్చా? వాళ్ళకి తెలుగు వచ్చా? హిందీలో మాట్లాడుతున్నారా? ఓకే ఓకే. ఇక్కడండి ఎంత ఏడుస్తున్నా వదలలేదట. దారంట డౌలు ఆడుతుంటట మా తమ్ముడు అని చెప్తుంటే కానీ పిల్లడు కట ఇచ్చిపెట్టట్లేదట. అది జరిగింది. ఎక్కడ విడిచిపెట్టారు వీళ్ళు? ఆడు వాళ్ళు వెనకతలట. వెనకతల బళ్ళు క్లీన్ చేస్తారు కదా రైల్వే స్టేషన్ సమీపం. అక్కడేమో మా మనుషులు ఉంటారండి. మా మనుషులు ఉండి చూస్తే